Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఆగస్టులో వచ్చే పెద్ద పండగ అంటే మనందరం చెప్పుకోవాల్సింది వినాయక చవితి. ఆ తర్వాత మనందరి మనిషి అయిన అందరి వాడు చిరంజీవి గారి పుట్టినరోజు. మరి ఆగస్టు 22న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అయితే సుమారు 10 రోజుల నుంచి వెనక నుంచి కూడా మనం చూసుకుంటే ఆ కోలాహలం అనేది కూడా మొదలైంది. అండ్ దానికి తగ్గ ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ మరి ముందుకెళ్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్నయ్య గారి 70th బర్త్డే కోసం చేస్తున్న స్పెషల్స్ ఏంటి అనేది కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన ఏంటంటే అఖిల భారత చిరంజీవి యువత మరి అధికార ప్రతినిధి అండ్ ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాలంటే డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ అన్నయ్య అనమాట. మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్నా? ఓకే, బాగున్నాను సార్. ఓకే ఏంటన్నా ఫుల్ ఖుషి ఉన్నారు మీరు. అసలు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు. 70వ పుట్టినరోజు అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక స్పెషల్ పుట్టినరోజు. మరి ఆ సేవా కార్యక్రమాలు కానీ ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాము. అంటే ఎలా జరుగుతున్నాయి మీరంటారు? ముందుగా మా అన్నయ్య స్థాపించినటువంటి మన అన్నయ్య ఈ దేవాలయం నుంచి అన్నయ్య చిరంజీవి గారికి ఐ డ్రీమ్ మీడియా ద్వారా ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. సరే ఏం చెప్పాలి సార్, ఈ రాష్ట్రంలో అంటే ఇన్స్పిరేషన్ ఈ వీళ్ళు అని కాదనమాట. మనం మామూలుగా ఒక ప్రావర్బ్ తీసుకుంటే ఈ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. కానీ అలా కాదండి. ఇప్పుడు ప్రపంచానికి రాజైన అంటే ఈ ఖండాలు దాటిన ఏ దేశంలో ఉన్నా ఎంత ఎత్తుకి ఎదిగినా చిరంజీవి గారికి అభిమాని. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఇంత జనం ఇక్కడంతా ఒకరోజు ముందుగానే వచ్చి ఏంటంటే ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు పండగ రోజు అని. యాక్చువల్గా చిరంజీవి గారి అభిమానులైనటువంటి మాకు ఎప్పుడు అంటే మాకు చిరంజీవి అన్నయ్య బర్త్డే అంటే క్రిస్మస్, రంజాన్, అలాగే దీపావళి, సంక్రాంతి కలిసి వచ్చిన కలగలిపిన పండుగ. ఎందుకంటే మీరు ఆయన ఎదిగిన తీరు ఒక సామాన్యుడిగా స్టార్ట్ అయ్యి అసామాన్యుడిగా మేరునగా ధీరుడిగా మాకు ఊహ తెలిసాక చిన్నప్పుడు అమ్మా నాన్న తర్వాత అత్యంత గుండెల నుంచి ప్రేమగా పిలిచిన ఏకైక 4 అక్షరాలు చిరంజీవి అన్నయ్య. ఎన్ని సినిమాలు, ఎన్ని చొక్కాలు దించుకొని టికెట్ల కోసం వెళ్ళి ఆ టికెట్ దొరికితే మాకేదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు అవన్నీ ఆయన చూస్తూ పెరిగాం. ఆయన నడక, ఆయన నడత అంటే ఎందుకు ఇంతగా అంటే చిరంజీవి గారి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అని తయారు చేసినటువంటి ప్రపంచంలో ఉన్న ఏకైక హీరో మానవతావాది. సరే ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యం ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, మనం ఏదో ఒకటి చేయాలి. మీరు చూస్తే మేము చిన్నప్పుడు ఆయన డేరింగ్, డాషింగ్, డైనమిక్, నట కిషోర్, సుప్రీం, తర్వాత మెగాస్టార్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, నౌ వి ఆల్ ఆర్ వెయిటింగ్ భారతరత్న. 100% అర్హులు సార్. ఆయన భారతరత్న అన్నయ్యకి రావాలి అంటే ఆ కళ్ళతో అంత గొప్ప మమ్మల్ని అందరినీ కూడా సర్వీస్ వైపు. ఇందాక నీకు 3 days నుంచి చూస్తే ఒక బిల్డర్స్ అసోసియేషన్ ఎక్కడెక్కడో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. బట్ అందరి నోట్లోంచి ఒకే మాట, మా అందరికీ ఆదర్శం చిరంజీవి అన్నయ్య. అంటే ఆయన నడక, ఆయన నడత, ఆయన పెరిగిన తీరు, ఆయన ఒదిగి ఉండే తనం. ఈరోజు ఎవడో కొంతమంది అంటే వాళ్ళకి పేరు రావాలన్నా కానీ నిజం చెప్పాలంటే గుప్పడి మాత్రలు తిన్నా కానీ 4 అడుగులు లేని వాళ్ళు కూడా మా అన్నయ్య గురించి మాట్లాడతారు. బట్ ఇవన్నీ ఎందుకంటే ఆయన యొక్క బాడీ కానీ ఆయన చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత డాన్స్. ఈరోజు మీలాంటి యువకులు ఎంతో మంది కొరియోగ్రఫీ నేర్చుకొని ఈరోజున్న టాప్ కొరియోగ్రాఫర్ అందరూ అన్నయ్య అభిమానులు, అన్నయ్యని ఆదర్శంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ హీరోలు అయ్యారు. నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, హీరోలు అయ్యారు, దర్శకులు అయ్యారు. బట్ అంతా చిరంజీవి అన్నయ్య. ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అనేది కూడా మనమైతే చిరంజీవి గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం.
ఆయన బర్త్డే సందర్భంగానే కాకుండా సంవత్సరం పొడవునా మరి ఏదో ఒక సేవా కార్యక్రమంలో కూడా అంటే ఆయన పేరు అనేది బయటికి రాకోకుండా తెలియకోకుండానే ఆయన సేవ అనేది కూడా చేస్తూ ఉంటారు కదా. సో మరి దాని గురించి అంటే ఇప్పుడు రాష్ట్రంలో సార్ మీకు వాస్తవం చెప్తున్నాం, మీ ఐ డ్రీమ్ ద్వారా ఒక వ్యక్తి ఎన్ని ఎగ్జాంపుల్స్ కాదు, ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు, ఎవరో ఆపదలో ఉన్నారంట, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆపదలో ఉందంట, లేదంటే ఒక చిన్న బిడ్డకు ప్లాస్మా కణాలు తక్కువై ఉన్నాయంటే ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు అంటే చిరంజీవి గారి అభిమాని. ఇందాక నిన్న అన్నయ్య కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకెవరో తెలియదు, నన్ను ఎవరో ఒక ఆయన మాట్లాడేసి అని తిడుతున్నారు, నేను హీరోగా కాదు, నా గుండెల్లో ఉన్న మానవత మాది, నా కొడుకు ఇంకా వేరే పరిస్థితి లేదు, ఆయనకి ఏదో జరిగిపోతుంది అనే టైంలో ఎవరో చెప్తే నాకు చిరంజీవి అభిమానులను వచ్చేసి వాళ్ళు ప్లాస్మా ఇచ్చి నా బిడ్డను కాపాడారు, నాకు ఎందుకు కాదు ఆయన దేవుడు. ఇట్లా నంబర్ ఆఫ్ సార్ హీరోలకి అయితేనేమి, బయట రాష్ట్రాల్లో అయితేనేమి, అందరికీ ఆయన అలా చూస్తూ ఉంటే చాలు సార్. ఈరోజు ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలంటే తమిళనాడు నుంచి కూడా మరి అయితే చాలా మంది అభిమానులు కూడా వచ్చి ఇక్కడైతే కర్ణాటక కానీ మహారాష్ట్రలో కూడా ఇలా డిఫరెంట్ స్టేట్ లో కూడా ఒక హీరోకి అసోసియేషన్ ఉండడం, ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యం, అది చిరంజీవి గారికి సాధ్యం. మరి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏంటి అని అంటే డిఫరెంట్ స్టేట్స్, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఇప్పుడు తమిళనాడు హోసూరు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, మన అంతర్జాతీయ ప్రెసిడెంట్ కూడా కర్ణాటక నుంచే ఉన్నారు, చింతామణి మహేష్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రఘు. అంటే ఎవరెవరి పనులు వాళ్ళు భాగాలు. ఏం జరుగుతుందంటే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అంటారు సార్, మేము అలా అనొచ్చు, మా దేవుడికి మేము కూడా మాసోత్సవాలు, అంటే చిరంజీవి గారి జన్మదిన మాసోత్సవాలు, ఒక నెల రోజులు మొక్కలు నాటడం. అంటే ఎవ్వరికి అంటే ప్రతి చోట, ప్రతి ఊళ్ళ, ప్రతి మారుమూల పల్లెలో, మీరు ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్లో చూస్తే మేము అట్లా ఆర్గనైజ్ చేసాం. మా స్వామినాయుడు గారు సార్ ఆధ్వర్యంలో ఏ జిల్లాలో, తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడెక్కడ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు జరిగాయో వాటికి ఈరోజు అక్కడ ఆ కార్యక్రమాల ఫోటోలను కూడా ప్రదర్శించేటట్టు ఈవినింగ్ శిల్పకళా వేదికలో, అంటే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, మనం చేసిన కార్యక్రమాన్ని అక్కడ ఉంది అనేటట్టు అట్లా గొప్పగా ప్లాన్ చేశారు సార్. అంటే ఇంకేం లేదు సార్. ఆయన ఇప్పుడు ఒక తరాన్ని, అంటే దశాబ్దాలు, 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు మమ్మల్ని, మా తరం, మా తండ్రులు, మేము, మా బిడ్డలు కూడా ఆయన ఒక ఎరా సార్. ఆయన వేసినటువంటి ముద్ర చెరిగిపోతుంది సార్. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఆయన తెలియకపోవచ్చు, ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోంటారు. ఎవరు సార్ స్టార్ట్ చేసింది, బాక్స్ బద్దలైపోద్ది అంటారు. అంటే ఇలా అంటే ఈ చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తాను. అంటే ఒక మాస్ పల్సులు, అంటే మామూలు కష్టపడేటటువంటి ఒక కష్టజీవి ఆడి శ్రమను సైతం మర్చిపోయి అన్నయ్యలో ఆనందాన్ని ఎత్తుకున్నాడు సార్. అందుకే ఇన్ని దశాబ్దాలైనా అన్నయ్య సార్. అరే సార్, మీరు చిరంజీవి గారి ఏ సినిమా చూసి ఆయన వీరాభిమాని అయిపోయారు? అంటే నేను చిరంజీవి గారి సినిమాలు అంటే దాదాపు ఇప్పుడైతే అన్ని చూసేస్తున్నాను సార్. ఇప్పుడు బట్ నాకు ఊహ తెలిసినాక నేను చూసిన సినిమా ఏంటంటే 6th క్లాస్, మేబీ 6th, అంతకుముందు ఖైదీ చూశాను సార్, గుర్తుంది. కానీ బాగా ఇంట్రెస్ట్ గా అంటే రాక్షసుడు సినిమా సార్. ఎందుకంటే నేను మా ఊరు గడప జిల్లా, ఏపీ రైల్వే కొడుకు, అక్కడ నుంచి తలకోన అడవుల్లో షూటింగ్ జరిగింది. నేనేం చేశానంటే అందరం వెళ్ళిపోయాం, పెద్దోళ్ళు వెళ్తుంటే నేను వెళ్ళిపోయాను, నేను కూడా తలకోన అడవులు. అక్కడ షూటింగ్ అయిపోయి అన్నయ్య లేరు, కానీ ఆ గుర్తులు ఉన్నాయి. నాకు ఒక జర్కిన్ దొరుకుతుంది ఇట్లా మిలా ఉండేది, దాని మీద విఆర్ అని ఉంటుంది. నేను ఆ జర్కిన్ సగం కాలిపోయి ఉంటుంది, చిన్న మడుచుకొని తెచ్చుకుంటా. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఇది అంటే ఇష్టంగా సార్, ఈ చిరంజీవి గారు వేసుకునేది తలకంలో దొరికిందంటే స్కూల్ వచ్చేస్తారు దాన్ని చూడడానికి, హెడ్ మాస్టర్ పిలిచి కొట్టారు. తర్వాత ఏం జరుగుతుంది, సినిమా చూసాం రిలీజ్ అయ్యి, చూస్తే అటువంటి 10,000 కోట్లు ఉంటాయి. ఎందుకంటే ఆ విలన్ యొక్క అనుచరులందరూ వేసుకుంటారు విఆర్ అని. విఆర్ మీన్స్ వంకా చక్ర రామ్మూర్తి, ఆ సినిమాలో విలన్. అదొక్కటి అప్పటి నుంచి ఇంకా ఆనందం సార్, అది మర్చిపోలేదు. మరి అన్నయ్య గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అయితే రేపు 3 అప్డేట్లు అనేది కూడా రాబోతున్నాయి సార్. ఈరోజు మనం చూడబోతున్నాము. ఒకటి అనిల్ రావిపూడి గారిది, ఇంకొకటి మన బాబీ గారిది, దాంతో పాటు కూడా మనం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న విశ్వాంబర. మరి ఈ 3 మీరు బాగా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసేది దేనికోసమో చెప్పేసి.
సరే ఇప్పుడు ఆయన సినిమా అంటే అదొక ఆనందం సార్, అంతే. మీరు విశ్వంబరాకు వెయిట్ చేస్తున్నారా, ఇంకోటి అని కాదు, సినిమా కోసమే వెయిట్ చేస్తాం. చిరంజీవి అన్నయ్య కనపడాలి అంతే. అది మేము మళ్ళీ మనం ఇది ఆదాన్ని వెతుక్కుండేది ఉండదు సార్. అంటే ఆయన వేసిన ముద్ర, ఇప్పుడు ఆయన ఇంట్లోనే మొదటి అభిమానులు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య నాగబాబు గారు, ఇలా ఆ ఇంట్లో నుంచే మొదటి అభిమానులు, మాతో పాటు అన్నయ్యని అభిమానించిన అభిమానులు. చాలా చక్కగా చెప్పారు సార్. రియలీ మరొకసారి అన్నయ్యకు మా డ్రీమ్ తరపు నుంచి కూడా మీరు విష్ చేశారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్నయ్య, మళ్ళీ ఒకసారి మీకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. అంటే రాష్ట్ర నలుమూలల నుంచి తెలంగాణ, ఆంధ్ర కాకుండా కర్ణాటక, తమిళనాడు మొత్తం అందరూ నీ తమ్ముళ్ళు వచ్చి ఇప్పుడు మీరు నిర్మించినటువంటి దేవాలయమైన మన బ్లడ్ బ్యాంక్ లో ఉన్నాము. అందరి తరపున మీరు ఎక్కడున్న నిండు నూరేళ్లు, అందరూ 70 సంవత్సరాల అని చిరంజీవి గారు 70th అంటా ఉంటే మాకు లేదు, మాకెప్పుడు మా సుప్రీం హీరో లాగే, లేదంటే మా రుస్తుం, మా ముఠా మేస్త్రి అలాగే మీరు కనిపిస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాలు వచ్చినా మీ గ్రేస్, మీ టైమింగ్ ఎవ్వరు ఎక్కడ అది చెరిగిపోని ముద్ర. మళ్ళీ ఒకసారి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.